హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు మరమరాలను చూపిస్తున్నాను రెసిపీ. దీనికి మనకి 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. బెల్లం, మరమరాలు. నేను ఇక్కడ ఈ కప్పుతోటి తీసుకున్నాను, బెల్లం తీసుకున్నాను. మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో బెల్లం, ఆ కప్పుతోటి ఒక 3 కప్స్ అయితే మరమరాలు పడతాయి. ఇవి 3 కప్స్ అనమాట. 1 కప్పు బెల్లం. ఇప్పుడు దీన్ని పాకం చేసుకోవాలి. బెల్లాన్ని స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేస్తాను. కొంచెం పోస్తున్నాను వాటరు, కొద్దిగా ఒక పావు స్పూన్ అనుకోండి, 1 స్పూన్ అనుకోండి. కొంచెం బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్కీమ్ కొంచెం తుక్కది లేకుండా బెల్లం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా పోసుకోవచ్చు. ఇందులో ఉంది కదా పాకం, కొంచెం ఒక చుక్క వాటర్ పోసుకొని ఇది మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఈ స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం గిన్నెలో పోసేసుకుని, ఇది కొంచెం పాకం రావాలి, మనకి కొంచెం ముదురు పాకం రావాలన్నమాట. పాకం ఇలాగా ఉడుకుతుంది కదండి, మనకి దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఇలా వాటర్లో కొంచెం ఇలా వేసుకుని చెక్ చేసుకోవాలి. మనకి ఇలాగా చూసుకున్నప్పుడు ఇది మనకి కొంచెం ఇలా బాల్లా రావాలి. ఇది కొంచెం మెత్తగా ఉంది కదా, ఇంకొక 2 మినిట్స్ ఉంటే మనకి వచ్చేస్తుంది పాకం. ఇంకొంచెం రావాలి. పాకం ఇప్పుడు మనకి వచ్చేసిందండి. మనం దీన్ని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మరమరాలు వేసేసుకోవాలి. అవి ఫాస్ట్గా కలిపేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి, లేకపోతే అది కొంచెం గట్టిపడిందంటే ఉండ రాదు మనకి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం పాకం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. చెయ్యి కొంచెం మనం వాటర్లో తడి చేసుకుంటూ మనం ఉండలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్ద హడావుడి లేకుండా మనకి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు మనం అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే పిల్లలు అడిగినా మనం వెంటనే చేసి ఇచ్చేయచ్చు. ఒక కప్పు బెల్లానికి 3 కప్పులు మరమరాలు కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది. ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పు మరమరాలు అనమాట, బెల్లానికి మరమరాలు. సరే, ఓకే. దీన్ని కొంచెం తడి చేసుకుంటూ ఉండ చేసేద్దాం. చల్లారిందంటే మళ్ళీ ఉండవదు. ఇది కొంచెం వాటర్ ఇలా తడి చేసుకుంటూ మనం ఇలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం ఇలాగా చేసేసుకోవటమే. ఫాస్ట్గా చేసేసుకోవాలని, లేకపోతే రాదు. ఇదిగో నేను కొంచెం వాటర్ తడి చేసుకుంటూ చేస్తున్నాను. పొయ్యి మీద కొంచెం అలా గ్యాస్ మీద ఉంచేస్తే మనకి కొంచెం వేడి చల్లారకుండా ఉంటుందని నేను పొయ్యి మీదే ఉంచాను. ఇలా పెట్టి మనం ఇలా నొక్కామంటే వచ్చేస్తాయి ఉండలు. అందులో సమ్మర్లో కూడా కొంచెం అవి పాకాలు అవి గమ్ముని రావు. మనం బెల్లం బట్టి కూడా ఉంటుంది. కొంచెం జిగురు బెల్లం అయితే బాగుంటుంది మనకి. అదే పొడి పొడిలాడి బెల్లంలో రకాలు ఉంటాయి కదా, పాకం బెల్లం అయితే మనకి బాగా వస్తుందండి.
అంతేనండి, ఇగో రెడీ అయిపోయినాయి మనకి మరమరాలండ్లు. చాలా ఫాస్ట్గా చేసుకోవాలి, లేకపోతే కానీ మనకు ఉండ చేయడానికి రాదనమాట, పొడిపొడిలు ఆడిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు, అందుకే కొంచెం కొంచెం చేసుకుంటే మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.